వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరి మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం ప్రభు సన్నిధిలో. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము, రాసుకున్నాము అన్నీ కూడా. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారాలు ఉంటే మీరు మొహమాట పడకుండా మీరు పైన స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మరి మీతో నేను కానీ, మరి పాస్టమ్మ గారు కానీ ఎవరో ఒకరము మరి మీతో మాట్లాడతాము. మరి మీ పేరు, మీ వివరాలని రాసుకొని మరి ప్రభు సన్నిధిలో మరి మీకోసం కూడా ప్రార్థన చేస్తాం. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని వారలారా, మరి మన వాక్యంలోకి వెళ్తున్నాం. దయచేసి శ్రద్ధగా అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం మరి 3వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి సమయంలో చిన్న వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి ప్రభా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చదివినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే రోగము నుండి దేవుడు ఇక్కడ స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటా రోగము? కుష్ఠరోగము. ఇక్కడ మనం గమనిస్తే కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఆయనను మ్రొక్కాడంట. మ్రొక్కాక అని అంటున్న మాట, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా నువ్వు చెయ్యి ప్రభువా అని కుష్ఠరోగి మరి దేవుణ్ణి మరి ప్రాధేయపడుతూ ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట ఏమంటున్నారంటే, ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇక్కడ మనం చూస్తే, నాకిష్టమే నాయన, నీ రోగమును తాకడము నాకిష్టమే అని యేసయ్య చేయి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ముట్టి అతనికి స్వస్థత కలుగు చేశాడు. తక్షణమే అన్నది అక్కడ మనం గమనిస్తే ఇమ్మీడియట్లీ హిస్ లెప్రసీ వాజ్ క్లెన్స్డ్. క్లియర్ అయిపోయింది యేసు నామములో. హల్లెలూయా. కుష్ఠరోగం యేసు నామములో స్వస్థపరచబడింది. ఉన్నారా ఎవరైనా ఈ రోజున రోగములతో బాధపడుతున్న వారు ఉన్నారా? అనారోగ్యములతో బాధపడుతున్న వారు ఉన్నారా? వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు ఉన్నారా? క్షయవ్యాధులతో, లేదంటే చెప్పుకోలేని వ్యాధులతో, కుష్ఠరోగములతో, ఈరోజు చాలామంది మరి అలర్జీస్తో, లేదంటే నానా రకమైన అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా?
ప్రియమైన తమ్ముడా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన చెల్లి అక్క అయ్యల్లారా, ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడు అని మీరు విశ్వసిస్తే చాలు, నా యేసయ్య కూడా మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, సర్వసాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకి మరి కుష్ఠరోగి గల వ్యక్తి వస్తే యేసు ప్రభు అతన్ని తాకాడు. ఈరోజు ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా నీ దగ్గర కుష్ఠరోగి నీ దగ్గరకు వస్తే నువ్వు తాకడానికి ఇష్టపడతావా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఒకవేళ అదే కుష్ఠరోగి ఒకవేళ తన చేతులన్నీ కూడా మరి ఎలకలు మరి కొక్కులు తినేసి మరి మొత్తం చెయ్యంతా కూడా పోయి ఓన్లీ ఇది ఒక్కటే ఉందనుకోండి, ఇందులో ఒక లడ్డు తీసుకొచ్చి మీ ముందర పెట్టాడు, తినండి బాబు, తినండి అయ్యా అంటున్నాడు అనుకోండి, మనం తీసుకొని తినగలుగుతామా? అసలు మనం అతన్ని తాకగలుగుతామా? అతను ఇచ్చిన పదార్థాన్ని మనం తినగలుగుతామా? మనం చాలా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మనం గమనిస్తే మరి కుష్ఠరోగమును దేవుడు ఎందుకు ముట్టగలిగాడు? కుష్ఠరోగిని దేవుడు ఎందుకు ముట్టడానికి ఇక్కడ ఇష్టపడ్డాడంటే అతనిని చాలామంది వెలివేస్తూ ఉంటారు. రోగములు ఉన్న వారిని చాలామంది పట్టించుకోరు. ఉదాహరణకి ఇప్పుడు మంచం మీద పడి ముసలవ్వనో లేదా ముసలి ఒక తాతనో మరి ఏడుస్తూ మంచం మీద పడితే ఈరోజు అసలు మనం చూడనట్టు ఉండే చాలా కుటుంబాలు ఉన్నారండి. కనీసం టయానికి వారికి ఫుడ్ పెట్టేవారు కూడా లేరండి. తెలుసా మీకు? ఎవరు కూడా లేరండి. వారికి ట్యాబ్లెట్స్ తీసి ఇచ్చేవారు కానీ, ప్రేమగా తిన్నావా, ఎలా ఉంది ఈరోజు నీ ఆరోగ్యం, ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది అని పరామర్శించే కొడుకులు కానీ, కుమార్తెలు కానీ, బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు కానీ ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఇంకా సిటీస్లో అయితే ఇంకా చెప్పడం కూడా అవసరం లేదండి కదా. ఇంకా ఎవరి సంసారం కూడా వారిదే. కనీసం పక్కింట్లో హత్య జరిగినా కూడా తలుపు తీసి పోయే స్థితులు లేరు ఈరోజు. పట్టణాలలో మనం చూస్తే, పల్లెటూళ్ళలో చూస్తే చాలా వ్యత్యాసం ఉంటుంది. పల్లెటూళ్ళలో మ్యాక్సిమం అందరు గుంపు కూడతారు, ఒకరికొకరు సపోర్టింగ్గా వస్తారు. కానీ పట్టణాలలో మనం చూస్తే ఎవరు కూడా రారు. మనం గమనిస్తే ఇక్కడ ఈరోజున ఈ లోకంలో మనం మనుషులను లేదంటే మన వారు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు మరి మనము వారిని ముట్టడానికి ఇష్టపడుతున్నామా? వారిని పరామర్శించడానికి ఇష్టపడుతున్నామా? వారికి ధైర్యం చెప్పడానికి మనం ఇష్టపడుతున్నామా? ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వారి బాగుక్షేమాలు మరి మనం చూసుకోగలుగుతున్నామా? నేను పరిచర్య చేసే దగ్గర మరి నా దగ్గరికి చాలామంది వృద్ధులు వస్తూ ఉంటారు, అనారోగ్య సమస్య బాధపడుతున్న వారందుకు. నేను నేనేం వారికి వేలు పెట్టి హాస్పిటల్ చూపించలేను, నాకు అంత స్తోమత కూడా లేదు. నేనేం వారికి ట్యాబ్లెట్స్ లేదా మందులో నేనేం చేయలేను. కానీ వారితో నేను ప్రేమగా మాట్లాడతాను. ఎలా ఉందమ్మా నీ ఆరోగ్యం? బాగున్నావా? తిన్నావా? ఎలా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి? ఏమైనా కోలుకుంటున్నావా అని అడిగినప్పుడు నిజంగా వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా? ఒక రోగికి కావాల్సింది కేవలం మెడిసిన్సే కాదండి, మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే కాదు. ఒక వ్యక్తి మన పక్కన కూర్చొని నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని పక్షాన ఉన్నాడు, నీకు మేమందరం ఉన్నామని భరోసా చెప్పేవారు కావాలి. 10 నిమిషాలు కూర్చొని మాట్లాడేవారు కావాలి. వారిని ఓదార్చేవారు వారు కోరుకుంటారు. మరి ఈరోజు చాలామంది రోగముతో బాధపడుతున్నారు. ఇంట్లో పెద్దలు కానీ, పిల్లలు కానీ, యవనస్తులు కానీ. మరి ఈరోజు మనం వారికి కేర్ తీసుకోగలుగుతున్నామా? వారి బాగుక్షేమాలు మనం చూసుకోగలుగుతున్నామా? ఈరోజు మనం ఏది చేసినా చేయకపోయినా సరే ప్రేమను చూపించండి. వారికి మీరు ఒకవేళ పెట్టలేని స్థితిలో మీరు ఉండొచ్చు, అట్లని చెప్పి సైడ్గా దూరంగా ఉండొద్దు. మీ వంతు మీ భాగం మీరు ముందుకు రండి, సహకరించే వారిగా ఉండండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అదే నేర్పిస్తున్నారు. ఆయన కుష్ఠరోగిని తాకాడు. హల్లెలూయా. యేసయ్యకి నిజంగా ఏ భేదము లేదండి, ఆయన అందరినీ ప్రేమిస్తాడండి. ఏ భేదము లేదు కదా మన యేసయ్యకి. ఉందా? ఏమైనా భేదాలు ఉన్నాయా? తక్కువ కులస్తులని ఒక రకంగా, వేరే మతస్థులని ఒక రకంగా. మరి ఈరోజు దేవుడు అలా చూస్తాడా? చూడు, మనుషులు అలా చూస్తున్నారు కదా. ఏదైనా ఒక సమస్య రాగానే వృద్ధులనైతే, విధవరాళ్ళనైతే కదా, ఒక అనాథల్లాగా ఈ రోజున చాలా వృద్ధాశ్రమాలలో చేరుస్తూ ఉన్నారు తల్లిదండ్రులను, పెద్దవారిని, ముసలివారిని కదండి. ఒకవేళ తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ తల్లిదండ్రుల ఆస్తి అంతా కూడా అన్నదమ్ములు అందరూ తీసేసుకొని వారి పిల్లలను అనాథాశ్రమాల్లో చేర్చేవారు కూడా ఉన్నారండి. ఈరోజు ఎన్నో అనాథాశ్రమాలు నిండిపోతున్నాయి, ఎన్నో వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. దేవుడు అది కాదు మనకు నేర్పించేది, వారిని ప్రేమించమని దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉదాహరణకి ఏదైనా ఒక పుట్టినరోజు నువ్వు చేసుకుంటున్నావు, ఫ్రెండ్స్ని పిలుచుకుంటాం, బంధువులను పిలుచుకుంటాం, అందరినీ పిలుచుకుంటాం కదా. రోగస్తులను పిలుచుకుంటారు ఎవరైనా? ఏం కాదులన్నా
నీకు రోగం ఉన్నా ఏమున్నా సరే నువ్వు రా, ఊరికే వచ్చి కూర్చో చాలు, మాకు అదే ధైర్యం. అమ్మా నువ్వు వచ్చి కూర్చో చాలు, నాకు అంతే చాలు. మనం ఏమంటాం, ఎక్కడ వస్తుంది, రాలేదులే, తనకు ప్రాణం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, ఒకవేళ వచ్చినా మనకు ఒక తలకాయ నొప్పి, మనం సంతోషంగా ఉండలేము, మనం తిరగలేము కదండి. రోజున యేసుప్రభు వారు చూపించే ప్రేమ మనం కూడా చూపించగలగాలి. రేపు మనం కూడా ఒకానొక రోజు నా స్థితి మనకు రావచ్చేమో. రోగములతో, వ్యాధులతో, బాధలతో, వేదనలతో, శ్రమలతో మనం కూడా ఒకవేళ నింపబడొచ్చేమో. ఆలోచన చేయండి. ఈరోజు బాగుంది కదా అని, ఈరోజున నీ స్థితి బాగుంది కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు నీ స్థితి ఏమవుతుందో ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజున మరి 2 చేతులు జోడించి సేవకునిగా మీ అందరికి ఒక మనవి చేస్తున్నాను. ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ప్రేమను 10 మందికి రుచి చూపించండి. చూడండి, ఇదే మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మరి 1వ అధ్యాయము మరి 40 నుంచి మనం 42 వరకు గమనిస్తే, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాలను, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ఇంకొక చోట కూడా ఉంది, ఇంకొక చోట కూడా దీని గురించి రాయబడి ఉంది. 4 సువార్తల్లో 3 సువార్తల్లో ఈ మాట రాయబడి ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి 12-13లో కూడా 3వసారి రాసి ఉంది. చదివితే, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిన్న ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. హల్లెలూయా. 3 చోట్ల మనం చూస్తున్నాం. ఈ వ్యక్తిని దేవుడు 3 చోట్ల ఎందుకు రాపించాడు? ఆలోచన చేయాలి మీరు. మత్తయిలో, మార్కులో, లూకా సువార్తల్లో, 3 సువార్తల్లో మరి కుష్ఠరోగం గురించి 2 వచనాలను ఇక్కడ రాశాడు దేవుడు. దేవుడు నాకు ఇష్టమే అంటున్నాడు. ఈరోజున నీ రోగం కూడా దేవునికి ఇష్టమే అని నిన్ను ముడతాడు. ఓకే, డాక్టర్లకు అసాధ్యమేమో, డాక్టర్లు చేతులు ఎత్తేసారేమో, ఈ రోగం ఇంకా బాగు చేయలేం, దీనికి మందు లేదంటున్నారేమో. నా దేవుడు పరమ వైద్యుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, దేవుని సన్నిధిలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను నేను మీ అందరితో. దేవునికి మీరందరూ ఇష్టమే. మరి మీరందరూ కూడా దేవుని ఇష్టపడుతున్నారా? దేవుడి దారిలో నడుస్తున్నారా? అయితే దేవుడు చూపించిన ప్రేమను మీరు కూడా ఇతరుల మీద చూపించండి. రోగికి స్వస్థత దేవుడు ఇస్తాడు. ఈరోజు మీ జీవితంలో అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు. మీ ఇంట్లో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాధి బాధలు ఉన్నాయా? ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నా దేవుడు మిమ్మల్ని శోధన నుండి విడిపించేవాడు, రోగము నుండి విడిపించేవాడు, కష్టము నుంచి విడిపించేవాడు. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? ఆ రోగి బాగుపడ్డగానే నిజంగా దేవుని ఎంత మహింపరిచాడో, తక్షణమే అయిపోయాడు, వెంటనే ఇమ్మీడియట్లీ. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు దేవుడు చేయలేడు అనుకుంటున్నావేమో. దేవునికి అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది లేదు. కుష్ఠరోగికి స్వస్థత, పాపికి రక్షణ ఈరోజు నా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రేమైన దైవ జనాంగమా, ఈరోజున మరి మనం ప్రభువు చెప్పినట్టుగా ప్రేమిద్దాం. నీ చుట్టుపక్కల, నీ ఎదురింట్లో, నీ ఇంట్లో ఎవరైనా రోగస్తులు ఉన్నారేమో వారిని పరామర్శించండి. వెళ్ళికొస్తే వారితో సమయం గడపండి. ఒకవేళ మీకు ఏదైనా భయం అనిపిస్తే ఒక మాస్క్ వేసుకొని వెళ్ళండి. నేను కరోనా మరి ఆ సమయంలో మరి మా గ్రామంలో మ్యాక్సిమం ఎవరికైతే కరోనా వచ్చిందో మరి ప్రతి ఇంటికి వెళ్ళాను నేను. విత్ మాస్క్ వెళ్ళాను. అయితే లోపలికి వెళ్ళినప్పుడు వితౌట్ మాస్క్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. నేను మాట్లాడి ప్రార్థన చేసి వారికి తల మీద నూనె పోసి ప్రార్థన చేసి, ఇంట్లో అయితే కొంతమందికి 4, 2, ఒక్కరికి అట్లా వచ్చిన ఈ కుటుంబాలు దర్శించాను నేను. అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది. మరి నేను భయపడలేదు. ఎందుకంటే నా దేవునికి నేను ఇష్టడను. నాకు ఏ రోగం రానియడు ఆయన, నీకే రోగము రానియడు, నీకే కష్టము రానియడు ఆయన. నమ్ముతున్నావా? చాలు, నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నతమైన వాడు, అన్ని నామముల కంటే నా దేవుడు పైనామం గలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున మీకు ఎవరికైనా రోగములు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, ఈ శుక్రవారం ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలో మరి వారి కోసం నూనె ప్రార్థన చేయబడుతుంది. ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే రండి యేసయ్య వద్దకు. ఎంత దూరం అని ఆలోచన చేయొద్దు. ప్రతి చోటకి ఇప్పుడు బస్సులు వచ్చేసాయి.
ఒకవేళ మీరు డబ్బు ఉన్న వాళ్ళైతే విమానాలు వచ్చేసాయి కదా, లేదంటే డబ్బులు పెట్టుకుని కార్స్ ఉన్నాయి, రెంట్కి వస్తూ ఉన్నాయి కార్స్. మీరు ఎలాగైనా సరే రండి. ప్రతి శుక్రవారం తండోపతండ జనాలు అనేక మంది తరలి వస్తున్నారు, దైవాశీస్సులు పొందుతున్నారు. ఈరోజు ఈ ఆశీస్సులు నీకు కూడా కావాలా? దేవుని కృప నీకు కావాలా? దేవుని సన్నిధి నీకు కావాలా? దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆయనను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన నిన్ను ముట్టి స్వస్థపరచాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచునుగాక, నేను ఘనపరచునుగాక, నేను ఆశీర్వదించునుగాక. నీ రోగము నా దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక, నీ క్షయవ్యాధిని దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక, నీ కుష్ఠరోగము నా దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. ప్రతి రోగం యేసు నామములో క్లియర్ అయిపోవునుగాక. యేసు నామములో, యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను మీ మీద. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే మీరు టీవీలో అటు పక్కన ఉండి వింటున్నారేమో, అటుపక్క టీవీలో, యూట్యూబ్లో, మొబైల్లో వింటున్నారేమో. మీరు ఎక్కడి నుంచి కార్యక్రమం వింటున్నా సరే, ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను, యేసు నామములో పొందుకోండి అంతే. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడింది, ఆయన ప్రసన్నత నీ మీద కుమ్మరించబడింది. నువ్వు ఆయనకి ఇప్పుడు ఇష్టడుగా ఉన్నావు. నీ రోగముని తక్షణమే మాయమైపోవునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా మరి నాతో ప్రార్థన చేసుకోవాలని ఆశపడితే రండి. నేను మీకోసం, మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారాలు ఉంటే మరి మీరు మొహమాట పడకుండా స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేయండి. మీతో నేనే మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. మరి ప్రతి ఒక్కరి విషయంలో మరి మీ జ్ఞాపకం చేసుకునే ప్రభు సన్నిధిలో మరి మీ పక్షాన మొర పెడతానే ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, చింతించద్దు, దిగులు పడద్దు. ఓకే, నేను ఎవరు పట్టించుకోవట్లేదని, నీ వారంటూ నేను పక్కన పెట్టారని, ఒకవేళ నీకంటే ఒక రూమ్ ఇచ్చేసి, చిన్న రూమ్ ఇచ్చేసి ఆ రూమ్లోనే నువ్వు ఉండు, ముసలోళ్ళ ముసిల్దానా అంటున్నారేమో, నీ వారే నిన్ను అవమానిస్తున్నారేమో, నిన్ను చూసుకోకుండా, నీ రోగము మరి ఎవరు పట్టించుకోకుండా, నీ బాధను ఎవరు చస్తే సావు నీళ్ళే అని వదిలేశారని దిగులు పడుతున్నావేమో. నా దేవుని కృప నీ మీద మెండుగా ఉంది. అవ్వా, తాత, అయ్యల్లారా, మరి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ముడతాడు. అమ్మల్లారా, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు. దేవుడు చూపిస్తున్నాడు. గర్భసంచి ప్రాబ్లం ఎవరికో మరి ఇబ్బందిగా ఉంది, యేసు నామములో ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోనుగా. కడుపులో గడ్డలతో బాధపడుతున్న వారు కొంతమంది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. యేసు నామములో వారి గడ్డలు బద్దలైపోవునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కొంతమందికి దేవుడు చూపిస్తున్నాడు. ఆ స్టోన్స్ యేసు నామములో పోవునుగాక. టాయిలెట్ రూపంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్లియర్ అయిపోవునుగాక, క్లియర్ అయిపోవునుగాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఏ రోగంనైనా సరే నా దేవుడు స్వస్థపరచగలుగుతాడు. అయితే నువ్వు ఆయన చూచి మొక్కడం నేర్చుకో. మనుషులను మొక్కుతావు. సార్, డాక్టర్ గారు నమస్కారం అండి, నాకు ఇది ఈ రోగం వచ్చిందండి అని ఆయన పక్కన కూర్చొని ఆయన ఎంత చెప్తే అంత, ఆయన ఏం చెప్తే అది విని, ఆయన ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ ఎన్ని వింటామో డాక్టర్ గారు చెప్పేవి కదా. ఏసై చెప్పింది విన్నావు అనుకో, విత్ ఇన్ సెకండ్స్లో నో ఎక్స్రే, నో మెడిసిన్, నో ఇంజెక్షన్స్, నో టాబ్లెట్స్, నో టానిక్స్, ఏది లేదు నీకు. విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు స్వస్థత పొందుకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ శక్తి, రోగము నుంచి విడుదల మీకు కలిగించినట్లుగా మరి ఈ సమయంలో స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. అందరూ కూడా మోకరించండి. ప్రార్థన, నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది వారికి అనుగ్రహించండి. రోగం నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి, వ్యాధుల నుంచి వారికి స్వస్థత అనుగ్రహించండి, కష్ట నష్టాల నుంచి వారికి విడుదల కలిగించి సంతోషం, సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, శక్తి, బలముతో వారు నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామని దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికి పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
వందనాలు. ప్రైజ్. యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.